శ్రీగురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ సరస్వతి నమ. భక్తులారా, వ్యాసప్రోక్త భాగవత మహాపురాణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం యొక్క అర్థం చెప్పుకున్నాం. శ్లోకాన్ని చెప్పుకోవట్లేదు, శ్లోకం యొక్క అర్థం మాత్రమే చెప్పుకున్నాము. ఇందులో భాగంగా నిన్నటి వరకు 3 స్కందాలు, 12 స్కందాల్లో 3 స్కందాలు పూర్తి చేసి చతుర్థ స్కందాన్ని 11 భాగాలుగా చెప్పుకున్నాం నిన్నటి వరకు. ఇవాళ 12వ భాగం చెప్పుకుందాం. ముందుగా వ్యాసవారిని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధే వాసిష్ఠాయ నమో నమః. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. దేహాన్ని విడిచిపెట్టిన సతీదేవిని చూసిన ప్రమథగణాలు శివద్రోహి అనే దక్షుణ్ణి శిక్షించడానికి కత్తులు గదలను చేతుల్లో ధరించి ముందుకు దూకారు. ఆ సందడిని చూసి భృగు మహర్షి, అంటే యజ్ఞం నిర్వహిస్తున్న ఆయన అధ్వర్యుడు, ఆగ్రదోహదగ్రుడైపోయాడు. వెంటనే యజ్ఞనాశకులను నశింపజేసే అభిచార హోమాన్ని ప్రారంభించాడు. భృగు మహర్షి దక్షిణాగ్ని యందు వ్రేల్చగానే తపస్సు చేసి సోమలోకాన్ని పొందిన బుభూలు అనే దేవతలు 1000 కొలది మంది అందులో నుండి వెంటనే పుట్టారు. వారు బ్రహ్మ తేజస్సుతో వెలిగిపోతూ దివ్య విమానాలెక్కి కురువుల్ని ఆయుధాలుగా పుని రుద్రుడి సేవకులైన ప్రమద గణాలని, గుహ్యక గణాలని ఓడించి పారదోలారు. ఆ తర్వాత తండ్రిచే అవమానితురాలై దాక్షాయిని తను చాలించడం, ప్రమదగణాలు బుభులు అనే పేరు గల దేవగణాల చేతిలో ప్రమదగణాలు బుభులు అనే వాళ్ళ చేతిలో ఓడిపోవడం నారదుడి వల్ల పరమేశ్వరుడు విన్నాడు. మహానుభావుడు ఆయన వెంటనే మదించిన సింహంలాగా గర్జించి భయంకరంగా నవ్వుతూ మెరుపు తీగలాగా అగ్నిజ్వాల మాలికలాగా ప్రకాశించే తన జడను ఒకదాన్ని పెరికి మహాకోపంతో అట్టహాసం చేస్తూ భూమి మీద కొట్టాడు. ఆ జటలో నల్లని దేహం ఒకటి బయటికి వచ్చింది. ఎట్లా ఉంది? భగభగమండే జ్వాలలాగా ఉంది. సకల లోకాల్ని భయపెడుతున్నది ఆ రూపం. ఎవరో కాదు, వీరభద్రుడు. ఆయన ఆ జడలోంచి వచ్చాడు. శత్రు సంహారం తలపెట్టిన వాడై తన 1000 చేతుల్ని కూడా మోడ్చి వినమ్రుడై, స్వామి నేనేం చేయాలి చెప్పండి, ఆజ్ఞాపించండి అన్నాడు శంకరుణ్ణి. అప్పుడు ఆయన, నువ్విప్పుడు మన ప్రమథగణాలందరికీ సేనాధిపతి వైపో, యజ్ఞంతో కూడా దక్షుణ్ణి హతమార్చు, శివాంశ సంభవుడైన నీకు ముల్లోకల్లో అసాధ్యం అనేది లేదు అని కోపోద్రికంగా అలా వీరభద్రుణ్ణి ఆజ్ఞాపించడంతో ఆయన అలానే అని చెప్పేసి బయలుదేరాడు. ఆయనకు ముందుగా ప్రదక్షిణం చేశాడు శివుడికి వీరభద్రుడు. సెలవు తీసుకున్నాడు. మహావేగంతో భూమి వణికిపోతూ ఉండగా కాలయముణ్ణి సైతం నేల కూల్చజాలిన వాడి శూలాన్ని చేతబట్టి చరణ యుగళాన దాల్చిన మణినూపురాలు ఝళ ధ్వనులు చేస్తూ ఉండగా అనివార్యమైన ఆయన గమన వేగానికి ధరిత్రి భూమి దద్దరిల్లిపోతూ ఉండగా బయలుదేరాడు. ఆ విధంగా మరి వెళుతూ ఉంటే ఆ కాళ్ళ తొక్కిడికి భూమి అంతా కూడా దుమ్ము లేచింది. ఉత్తర దిక్కును యజ్ఞశాలలోని సభ్యులు దక్షుడు చూశారు. ఎంత భయంకరమైన కారు చీకటి అనుకున్నారు. కారు చీకటి కాదు, ఇది కాళ్ల దుమ్ము అని మళ్ళీ ఆశ్చర్యంలో పడ్డారు. వివేకం కోల్పోయారు. ఏమిటి దుమ్ము రేగటానికి కారణం? ప్రళయకాల ప్రభంజనమా? ఇది కల్పాంత సమయం కాదే, దొంగల గుంపు వస్తున్నదేమో. అంటే చండశాసనుడైన ప్రాచీన బర్హి మహారాజు రాజ్యం చేస్తున్నాడు, అటువంటి దొంగలు ఉండటానికి వీల్లేదే, కాబట్టి చోరులకు అవకాశం లేదు. పోనీ ఆవుల మందలు వస్తున్నాయా అంటే ఇది సాయం సమయం కాదే, అయితే కల్పాంతం వచ్చిందా? లేకపోతే ఇలాంటి దుశ్శకునాలను సూచించే ధూళి ఎలా వస్తుంది అని అక్కడ ఉన్న జనులు, దేవతలు, దక్షుడు అందరూ భయపడ్డారు. అప్పుడు ప్రసూతి మొదలైన బ్రాహ్మణ స్త్రీలు అక్కడ ఉన్న వాళ్లతో అన్నారు,
దక్షుడు తన కుమార్తెలందరూ చూస్తుండగా ఏ అపరాధం ఎరగని తన కూతురు సీతాదేవిని అవమానించాడు. ఆమెకు అన్యాయం చేశాడు. ఈ ధూళి ఆ మహాపాపానికి ఫలితం అని అన్నది ఆమె. రేపు మనం 13వ భాగాన్ని చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. శ్రీ సజ్జానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. చేకోరా హారతి గో సద్గురునాథ దేవ సాయినాథ. పాంచభౌతిక తత్వంలానే హారతిత్తుమురా. నిర్గుణమ్మగ స్థితే వీడి ఎట్లి ఆకారం పొందితివో సాయిరాం. సర్వముండి నీవే ఇంకన ఉండివి తల్లివలే. రజోతమో సత్వం నుండి మాయడి నుంచే బాబా మాయడి నుంచే అమాయ నుండి వేరే మాయ ఏ తిరగవచ్చే. సప్త సాగరాలు నీకు క్రీడారంగములు బాబా క్రీడారంగములు. నీ లీలాతల విస్తరణకే విశ్వం సృష్టాయే. బ్రహ్మాండముల రచనం మాకు ఎలా చూపేవు బాబా ఎలా చూపేవు. తుకారామే కృపాలుడంటూ సాయిని కీర్తించే. చేకోరా హారతి ఇదిగో సద్గురు